చూస్తే ఒకటే నిజం. చూడకపోతే 100 అనుమానాలు. ఏంటి వీడియో స్టార్టింగే ఇలా చెప్తున్నానని అనుమానంగా ఉందా? ఇలాంటి అనుమానాలు ఎన్నో క్రియేట్ చేసిన 'గేదెల రాజు కాకినాడ తాలూకా' సినిమా ట్రైలర్ ఇవాళ రిలీజ్ అయింది. దాని గురించి డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు శామ్వి టాకీస్. ఈ సినిమాలో రఘు కుంచే గారు టైటిల్ రోల్ ప్లే చేశారు. హీరోగా కాదు, టైటిల్ రోల్ మాత్రమే. ఎందుకంటే ఈ సీన్‌లో ఆయన చనిపోయాడు. కానీ తర్వాత కూడా సినిమా రన్ అవుతుంది. అదెలా అనేది ఒక అనుమానం. ఇదెలా ఉంటే పురాణాల్లో మీకు ఒక అతని గురించి చెప్పాలి. అతనే కనికుడు. అతను మనకి ఇంట్రడ్యూస్ చేసిన నీతి పేరు కనిక నీతి. ఆ నీతి ఏంటంటే అవతల వాడు ఏమైపోయినా పర్వాలేదు. కానీ మనం నెగ్గడానికి కోసం ఏమైనా చేసేయొచ్చని. ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నాను అనేగా మీ డౌట్. ఈ సినిమాలో గేదెల రాజు కూడా సేమ్ క్యారెక్టర్. మహాభారతంలో కనికుడు అనేవాడు ఒకడు ఉండేవాడు. వాడి నీతి చాలా దారుణంగా ఉండేది. కానీ కనికుడు గురించి మాట్లాడుతూ రామాయణ ఘట్టం ఎందుకు చూపిస్తున్నారా అనేది ఇంకొక అనుమానం. గట్టిగా మాట్లాడితే ఆడింట్లో ఓట్లే అడిగిపడవు. ఈ డైలాగ్ చూస్తే వీళ్ళిద్దరికీ ఫేస్ ఆఫ్ ఉంటుంది అనిపించింది. కానీ పోస్టర్లో వీళ్ళిద్దరు ఎందుకున్నారా అని ఇంకొక అనుమానం. ఇక్కడ ఇతను చంపడానికి వస్తున్నప్పుడు గేదెల రాజు షర్ట్ వేరు, చనిపోయిన తర్వాత షర్ట్ వేరు. ఇలా సినిమా చూసేదాకా ఎన్నో అనుమానాలు. ఈ వీడియోని లైక్ చేసి డిస్క్రిప్షన్లో మూవీ ట్రైలర్ లింక్ ఉంటుంది. చూసి మీకేమేమి అనుమానాలు వచ్చినాయో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే 17న మనందరం వెళ్ళి ఈ మూవీని చూసి ఆ ఒక్క నిజం ఏంటో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అన్నట్టు శామ్వి టాకీస్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.